అయినటువంటి రెవెన్యూ విభాగాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు జూన్ 21వ తారీఖుని రెవెన్యూ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త ఉత్తేజాన్ని కల్పించడానికి ఈ రెవెన్యూ డేని మనం చేసుకుంటున్నందుకు ముందుగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు ఇవాళ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మొట్టమొదట వాళ్ళకి అండగా ఉండేది రెవెన్యూ అధికారులు అని చెప్పి నేను ఖచ్చితంగా గర్వంగా కూడా చెప్పగలుగుతాను. ఒక తుఫాను వచ్చినా ఇంట్లో కష్టం ఉందని చూసుకోవాలి, ముందు రోడ్డు మీద ఉంటారు. అలాగే ఎవరికన్నా ఇళ్ల స్థలాల సమస్య వచ్చినా లేదంటే పొలాల తగాదాలు వచ్చినా మరి మొట్టమొదటిగా రెవెన్యూ అధికారులు పడుతుంది. అలాగే సర్టిఫికేట్స్ దగ్గర నుంచి క్యాష్ సర్టిఫికేట్స్ దగ్గర నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్స్ దగ్గర నుంచి అన్ని కూడా మరి మీ ఆధ్వర్యంలోనే నిర్మించబడతా ఉంది. ఈరోజు మనం ఈ ప్రగతిలో ముందుకెళ్తున్నామంటే రెవెన్యూ విభాగం ఖచ్చితంగా బాధ్యతుంది. అయితే దీనికి రకరకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. రెవెన్యూ అధికారుల మీద నెపాలు కూడా ఉంటాయి. కొంతమంది చేసే కొన్ని కార్యక్రమాల వల్ల అందరికీ అది ఇబ్బంది వస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సార్లు ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇవాళ అన్ని గ్రీవెన్సెస్ చూసుకున్నట్లయితే ఎక్కువగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, భూ తగాదాలకు సంబంధించినటువంటి సమస్యలు. అంటే ప్రభుత్వాలు మారినప్పుడు లేకపోతే ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా అధికారులు చూసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్తాను. లాస్ట్ 5 సంవత్సరాలు మనం చూసాం. కనీసం బయటకు వచ్చి మేము మాట్లాడలేదు. రెవెన్యూ విభాగంలో ముఖ్యంగా మచిలీపట్నంలో జరిగినటువంటి అనేక విషయాలు మనందరికీ తెలుసు. స్వార్థ రాజకీయాల కోసం మరి ఇళ్ల స్థలాల్ని పట్టాలుగా తయారు చేయడానికి రోడ్డు మీద అసెస్మెంట్ పెట్టి స్ట్రీట్ ఫీల్డ్ అని చెప్పించి ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉంటే నిర్మోహమానంగా భయపడకుండా చెప్పగలిగే రెవెన్యూ అధికారులు తయారు కావాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. అంతేగాని మేమేదో చెప్పినట్టు చేసేది కాదు. వాస్తవాలు, ధర్మం, న్యాయం, మనకు ఒక చట్టం ఉంది. ఇవాళ ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు న్యాయం చేయాల్సిన దాంట్లో చట్టంలో ఏమైనా తప్పులు ఉంటే చట్టాన్ని కూడా మనం ఏ రకంగా చేయొచ్చో సరి చేయొచ్చో లెజిస్లేటివ్ మైండ్ మా దృష్టికి తీసుకొచ్చినట్టు మేము అసెంబ్లీలో చర్చించుకుని దాన్ని ఎలా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. మనకి ఈ వ్యవస్థ సృష్టించాలి, కానీ ఆ వ్యవస్థలో ఇంకా కొంత మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇవన్నీ కూడా ప్రక్షాళన జరుగుతాయి. టోటల్ జవాబుదారం కారణం కావాలి. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి ఒక్కదానికి జవాబుదారితనం ఉండాలి. ఎవరు ఎప్పుడు చేసినా అది ఎవరు కూడా సామాన్యం కానీ చట్టానికి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేయకూడదు అనేది దీని యొక్క ప్రధాన అంశం. మీరు ఎవరైనా సరే ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మీకు సపోర్ట్ గా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ దాన్ని పెట్టుకుని తప్పు చేయాలని చూసుకోవాలి, దాన్ని సహించాలని కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.